ఏషియా కప్ సూపర్ 4 స్టేజ్లో కూడా మన టీమిండియా పాకిస్తాన్ టీంను చెక్కేసింది. అది కూడా మామూలుగా కాదు. అభిషేక్ శర్మ ఒక 10 ఓవర్లు నిలబెడితే ఎలా ఉంటుందో ఈరోజు పాకిస్తాన్ వాళ్ళకు సినిమా వేసి చూపించాడు. అసలు మనోడు కొడుతుంటే పాకిస్తాన్ ప్లేయర్స్ అతని బ్యాటింగ్ చూసి ఉడికిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఏం చేయలేకపోయారు. కనీసం పాకిస్తాన్ బౌలర్స్ను ప్రొఫెషనల్ బౌలర్స్గా కూడా ట్రీట్ చేయలేదు. ఏదో చిన్న పిల్లలను కొట్టినట్టు కొట్టి పాడేశాడు. సో మరోసారి అయితే మన టీమిండియా పాకిస్తాన్ టీంని రఫ్ ఆడించింది. వాళ్ళు ఈ మ్యాచ్లో మన వాళ్ళకి కొంత కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ అది స్టార్టింగ్లో మన వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల. లేకపోతే పాకిస్తాన్ టీం 170 కొట్టడం ఏంటి, ఎప్పుడో కానీ జరగదు అలాంటివి. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి మన టీమిండియా డామినేట్ చేసింది. ఈవెంతో పాకిస్తాన్ టీం కొంతవరకు పోటీ ఇచ్చినట్టు కనిపించినప్పటికీ అభిషేక్ షేకాడించేశాడు. పర్టికులర్గా ఈ మ్యాచ్లో అతను తన బ్యాట్తోనే కాదు నోటుతో కూడా పాకిస్తాన్ వాళ్ళని చెక్కేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ మరోసారి నో షేక్ హ్యాండ్. ఇన్ఫ్యాక్ట్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసలు టాస్ టైంలో పాకిస్తాన్ కెప్టెన్ రికగ్నైజ్ చేయలేదు. అంటే అసలు అతను పట్టించుకోకుండా వచ్చాడు, కాయిన్ తిప్పాడు, టాస్ గెలిచాడు, ఫీల్డింగ్ అని చెప్పాడు, చేంజెస్ చెప్పాడు, వెళ్ళిపోయాడు. సో ఈ టాస్ టైంలోనే మరోసారి మన టీమిండియా పాకిస్తాన్ వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చేశారు, మీతో హ్యాండ్ చెక్ చేసేది లేదమ్మా, వెళ్ళిపోయి ఆడుకోండి అని చెప్పి. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టీం మన వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో చేసిన దానికి ఫీల్ అయినట్టుకున్నారు, కొంతవరకు ఇంటెంట్ చూపించి బ్యాటింగ్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే స్టార్టింగ్ నుంచే పాకిస్తాన్ వాళ్ళు బ్యాట్ తోపడం మొదలుపెట్టారు. అండ్ ఈ క్రమంలోనే ఫస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేశాడు. బట్ గెస్ వాట్, అభిషేక్ శర్మ ఒక ఈజీ క్యాచ్ని మిస్ చేసి డ్రాప్ చేశాడు. దీంతో ఫర్హాన్కి 0 పరుగుల మీదే ఒక లైఫ్ దొరికింది. అండ్ ఈ డ్రాప్ క్యాచ్ అనేది ఆబ్వియస్లీ మన టీమిండియా ప్లేయర్స్ మీద కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత కూడా ఇది క్యారీ అవ్వడం చూసాం. కుల్దీప్ యాదవ్ కూడా 5 ఓవర్లో ఒక డాలీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. అలాగే మళ్ళీ ఆ తర్వాత అభిషేక్ శర్మ మరోసారి క్యాచ్ని మిస్ చేశాడు. బట్ అది కొంతవరకు బౌండరీ లైన్ దగ్గర డిఫికల్ట్ క్యాచ్ అనుకోండి. సో విధంగా స్టార్టింగ్ 10 ఓవర్స్లో చూసుకుంటే మన వాళ్ళ ఫీల్డింగ్ అంత మంచిగా లేదు, 3 క్యాచెస్ డ్రాప్ చేశారు. అలాగే చివరిలో చూసుకుంటే శుభ్మన్ గిల్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. సో మేబీ మన టీమిండియా ఫీల్డర్స్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్కి గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు. అంటే చిన్నపిల్లలు ఏడుస్తున్నారు కదా, సరదాగా గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఒక 4 క్యాచ్లు డ్రాప్ చేశారు. బట్ స్టిల్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆ 180 స్కోర్ని కొట్టలేకపోయారు. మిగిలిన 11 ఓవర్ దగ్గర నుండి మన టీమిండియా బౌలర్స్ చాలా మంచిగా కంబ్యాక్ చేశారు. సో స్టార్టింగ్ 10 ఓవర్స్ అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ బ్యాటింగ్ బాగుంది, మంచిగా ఆడారు. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఫకర్ జమాన్ వికెట్ తీసినప్పటికీ వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోలేదు. మెయిన్లీ బుమ్రాని అయితే తను వేసిన 3 ఓవర్స్లో కూడా గట్టి కొట్టారు. బట్ అయినా ఫకర్ జమాన్ వికెట్ విషయంలో పాకిస్తాన్ వాళ్ళు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అంటే గ్రౌండ్లో ఉన్న వాళ్ళ ప్లేయర్స్తో పాటు కోచ్ కూడా అంపైర్ మీద కొంతవరకు డిస్సాటిస్ఫాక్షన్ చూపించాడు. దీంతో వాళ్ళ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఏడవడం మొదలుపెట్టారు. థర్డ్ అంపైర్ని తిట్టడం మాత్రమే కాకుండా మన టీమిండియా మీద కూడా పడేయించారు. అది కూడా ఏంటి, ఫస్ట్ యాంగిల్ని చూపించే. అంటే సంజు శాంసన్ ఆ క్యాచ్ ఫ్రంట్ హ్యాండ్ యాంగిల్లో తీసుకున్నప్పుడు అంత క్లియర్గా లేదు. దీంతో ఫోటో పెట్టి బాల్ గ్రౌండ్కి టచ్ అయిపోయింది, ఫకర్ జమాన్ నాట్అవుట్, మమ్మల్ని చీట్ చేశారని చెప్పి ఏడ్చారు. కానీ నిజానికి థర్డ్ అంపైర్ ఆ ఫస్ట్ యాంగిల్ని చూసి అవుట్ అవ్వలేదు, మళ్ళీ ఇంకో యాంగిల్లో చెక్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఫ్రంట్ యాంగిలే, బట్ డిఫరెంట్ కెమెరా మాట. అండ్ అందులో చూసుకుంటే క్లియర్లీ బాల్ గ్రౌండ్కి టచ్ అవ్వలేదు, సంజు శాంసన్ ఫింగర్స్ మీద పడి మళ్ళీ ఇంకోసారి బౌన్స్ అయింది. సో యాంగిల్లో క్లియర్గా జోమర్ వేసి చూసిన తర్వాతే అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఫకర్ జమాన్కు అంపైర్ డిసిషన్ నచ్చలేదు. తల అటు ఇటు ఊపుకుంటూనే పెవిలియన్కి వెళ్ళాడు. అండ్ ఆల్సో వాళ్ళ కోచ్ మైక్ హెసన్కు కంప్లైంట్ చేశాడు. కానీ అతను మాత్రం ఏం చేస్తాడు, క్లియర్గా అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అవుట్ అని చెప్పి. సో మీరైతే అవుట్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు నమ్మకండి. అంటే పాకిస్తాన్ వాళ్ళు పెడుతున్న పోస్టులు చూసి మోసపోకండి, వాళ్ళు ఫస్ట్ యాంగిల్లో నుంచి వేస్తున్నారు. బట్ నిజానికి అది సెకండ్ యాంగిల్లో క్లియర్గా అవుట్ అని తేలిందే. దీనివల్ల అంపైర్ సైడ్ ఆన్ యాంగిల్ కూడా అడగలేదు. సో ఫకర్ జమాన్ క్లియర్గా అవుట్ అయ్యాడు, ఇందులో అలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ అంపైర్ అన్యాయం చేస్తే ఇంకా మనకే చేశాడని చెప్పుకోవాలి. బుమ్రా వేసిన ఒక డిప్పింగ్ ఫుల్ టస్ బాల్ని నో బాల్గా ప్రకటించారు. ఎనీవే స్టార్టింగ్ 10 ఓవర్స్లో ఫకర్ జమాన్ వికెట్ తప్పితే మన టీమిండియాకు చెప్పుకోదగ్గ హైలైట్స్ ఏమీ లేవు. మన బౌలర్స్ను వాళ్ళు సమర్థవంతంగానే ఎదుర్కొన్నారు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు ఫీల్డింగ్ ల్యాప్స్ చాలా జరిగాయి. బట్ ఎనీవే సూర్యకుమార్ యాదవ్ శివం దూబేని ఎప్పుడైతే బౌలింగ్ తీసుకొచ్చాడో అప్పటి నుండి గేమ్స్లో అయింది. మెయిన్లీ దూబే వేసే ఆ పేస్ అనేది ఈ పిచ్కి బాగా సూట్ అయిందని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్లీ మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాస్త ఎర్లీగానే దూబేని తీసుకొచ్చుంటే బాగుండేది. మెయిన్లీ పవర్ ప్లేలో బుమ్రా ఫస్ట్ ఓవర్స్లో సరిగ్గా వేయలేకపోయినప్పటికీ థర్డ్ ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు. అండ్ ఆ 6th ఓవర్లోనే ఎక్కువ రన్స్ పోయాయి. అయితే డ్రింక్స్ బ్రేక్ తర్వాత నుండి చూసుకుంటే మాత్రం సూర్య కెప్టెన్సీ చాలా మంచిగా ఉంది. ఈసారి ప్రాపర్ ప్లానింగ్తో వచ్చాడు. అండ్ అట్ ది సేమ్ టైం మన వాళ్ళ క్యాచింగ్ కూడా కాస్త ఇంప్రూవ్ అయింది. మెయిల్ అభిషేక్ శర్మకి రిడెంప్షన్ దొరికింది. ఆ 11th ఓవర్లోనే సైమ్ వైపు కొట్టిన షాట్ని ఎక్సలెంట్గా డైవ్ చేస్తూ క్యాచ్ పెట్టాడు. అండ్ అక్కడ నుండి చూసుకుంటే పాకిస్తాన్ టీం బ్యాక్ టు దేర్ నార్మల్ ఫామ్, అంటే జిడ్డాట మొదలుపెట్టారు. ఈవెన్ దో కొన్ని 6లు 4లు కొట్టినప్పటికీ ఆ ఒకటే కొట్టేవారు. ఆ తర్వాత మిగతా బాల్స్ అని కూడా ఓవర్లో డాట్ బాల్స్ అయ్యేవి. సో ఈ విధంగా 18th ఓవర్ వరకు పాకిస్తాన్ బ్యాటింగ్ స్లోగానే సాగింది. ఒకనొక టైంలో ఈజీగా 180 లేదా 190 కొడతారనుకున్న టీం 160, 170 కూడా కొట్టేలాగా అనిపించలేదు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే శివం దూబే ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. తను వేసిన కన్సెక్టివ్ ఓవర్స్లో 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మన స్పిన్నర్లు కూడా బాగానే ఆపరేట్ చేశారు. సో మెల్లగా మన టీమిండియా బౌలర్స్ అయితే పాకిస్తాన్ బ్యాట్స్మెన్కు బ్రేక్లు వేశారు. కానీ చివరిలో చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ క్యాచ్ డ్రాప్ చేయడం అండ్ ఆల్సో మన బౌలింగ్ మళ్ళీ అటు ఇటు అయింది. దీనివల్ల పాకిస్తాన్ టీం లాస్ట్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ కొట్టే 171 స్కోర్ని అయితే కొట్టగలిగారు.
సో నిజానికి ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలింగ్ బాగానే ఉంది, బట్ స్టార్టింగ్లో క్యాచ్ మిస్ చేయడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అదర్వైజ్ పాకిస్తాన్ టీం మరోసారి 130-140 దగ్గర ఆగిపోయేది. బట్ ఎనివే పాకిస్తాన్ వాళ్ళైతే వీళ్ళు కొట్టిన 171 పరుగులకే చాలా హడావుడి చేశారు. మెయిన్ వాళ్ళ ఓపెనర్ ఫర్హాన్ 50 కొట్టిన తర్వాత ఏదో గన్ షాట్ చూపించాడు. అలాగే ఇన్నింగ్స్ చివరిలో కూడా కొంచెం హడావుడి చేశారు. సో వీటన్నిటిని మన వాళ్ళు గుర్తుపెట్టుకున్నారో ఏంటో తెలియదు కానీ బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం ఇచ్చి పడేశారు. ఎస్పెషల్ అభిషేక్ శర్మ తను క్యాచ్లు వదిలేసిన ఫ్రస్ట్రేషన్ మొత్తం పాకిస్తాన్ బౌలర్స్ మీద చూపించేశాడు. మెయిలా ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు భయ్య. సాయిన్ అఫ్రీదికి మరోసారి సౌండ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈసారి తన సహనాన్ని కోల్పోయాడు. అభిషేక్ శర్మని ఏదో అందాం అనుకున్నాడు, బట్ ఈ లోపే మనోడు నోటికి సమాధానం చెప్పి ఏదో గట్టిగానే అన్నాడు. ఐ థింక్ సోషల్ మీడియాలో అవతలికి పోరా పిల్ల బచ్చా అన్నాడని చెప్పి ఫ్రేమ్ చేస్తున్నారు. మేబీ నిజానికి అభిషేక్ శర్మ అదే అని ఉండొచ్చు. సో మొత్తం మీద మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ బాల్కి గొడవలు మొదలయ్యాయి. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే మన టీమిండియా ఓపెనర్స్ ఒకవైపు బ్యాట్తో కొడుతూనే ఉన్నారు అండ్ మరోవైపు నోట్తో కూడా అంటూనే ఉన్నారు. ఎస్పెషల్లీ మ్యాచ్లో ఆ రన్మేషన్ హరీష్ రావు చాలా అంటే చాలా అరవడి చేశాడు. సో ముందైతే స్టార్టింగ్లో అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం T20 క్రికెట్లో షాహిన్ అఫ్రీది వేసిన ఫస్ట్ బాల్ని 6 కొట్టడం జరిగింది. అంటే అంతకుముందు ఎవరు కూడా షాహిన్ అఫ్రీదిని ఫస్ట్ బాల్కి 6 కొట్టలేదు. అలాగే మన టీమిండియా తరపున చూసుకుంటే అభిషేక్ శర్మ రెండోసారి ఇలా చేశాడు. అంటే ఫస్ట్ బాల్కి 6 కొట్టడం రెండోసారి ఇదే. సో విధంగా మన టీమిండియా తరపున ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ను 2 సార్లు సిక్సర్ కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా అభిషేక్ శర్మ రికార్డును క్రియేట్ చేశాడు. అయితే తర్వాత చూసుకుంటే అభిషేక్ శర్మ తన ఫ్లూయెన్సీతో కాస్త ఇబ్బంది పడ్డాడు, అంటే కొంచెం అటు ఇటు అయింది. బట్ అతనిలో శుభ్మన్ గిల్ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో చాలా ప్రామిసింగ్ బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్ అభిషేక్ శర్మకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో ఈ క్రమంలోనే మరోసారి థర్డ్ ఓవర్లో వెర్బల్ ఎక్స్చేంజ్ చూసాం. ఈసారి షాహిన్ అఫ్రీది శుభ్మన్ గిల్ని కలికాడు. అండ్ దానికి గిల్ ఒక చక్కని కౌంటర్ కొట్టి దానివైపు ఫింగర్ చూపిస్తూ ఇది అబ్బాయి నీ పరిస్థితి అని చెప్పి గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఇక తర్వాత చూసుకుంటే అభిషేక్ శర్మ కూడా అందుకున్నాడు. పర్టికులర్గా అతనికి కసి చూడండి, ఫస్ట్ బాల్ కొట్టిన 6 65 మీటర్లు అంతా వెళ్ళింది. వాడు తర్వాత నుంచి చూసుకుంటే ప్రతి 6కు డిస్టెన్స్ పెరుగుతూనే ఉంది. ఒక 6 ఏమో 75 మీటర్లు, ఆ తర్వాత అన్ని 80 మీటర్లు దాటేసినాయి. సో క్లియర్లీ అభిషేక్ శర్మ అయితే చాలా అంటే చాలా కసితో బ్యాటింగ్కి వచ్చాడు. అండ్ ఈ కసి సరిపోదన్నట్టు పాకిస్తాన్ వాళ్ళు అతని పనికి ఎట్టుకుని గెలికారు. దీంతో వాళ్ళు మొత్తం ఏడాపేడా వాయించేసి కరాచీకి ప్యాక్ చేసి పంపేశాడు. సో మరోసారి మనం అయితే 5th ఓవర్లో వెర్బల్ కాన్ఫ్లిక్ట్ చూసాం. శుభ్మన్ గిల్ ఒక బౌండరీ కొట్టిన తర్వాత నాన్ స్ట్రైక్ రన్లో ఉన్న అభిషేక్ శర్మతో అతను గొడవకు దిగాడు. అండ్ అభిషేక్ శర్మ ఏమాత్రం తగ్గలేదు, ఇచ్చేశాడు. మెయిలీ మ్యాచ్లో రన్మేషన్ రావు బౌండరీ లైన్ దగ్గర చాలా ఎక్స్ట్రాస్ చేశాడు. పాకిస్తాన్ వాళ్ళ యుద్ధంలో ఇండియా ఫైటర్ జెట్స్ని ఏదో కూల్ చేశాడు అన్నట్టు 6-0 అని చెప్పి ఏదో సింబల్ చూపించాడు. సో దీని గురించి అయితే ప్రత్యేకంగా వీడియో చేసుకుందాం. ఎందుకంటే రన్మేషన్ రావుకి ఈ చిన్న ట్రీట్మెంట్ సరిపోదు, కొంచెం గట్టిగానే వేసుకోవాలి. సో వేరే వీడియోలో చెప్పుకుందాం. ఎనీవే అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ రెండు వైపుల నుంచి కూడా పాకిస్తాన్ బౌలర్స్ని ఉతికారేశారు. ఒక ఎండ్లో అభిషేక్ శర్మ 6 విరుచుకు పడితే మరో ఎండ్లో శుభ్మన్ గిల్ 4ల మీద 4లు కొట్టాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి పవర్ ప్లేలోనే 69 రన్స్ కొట్టేశారు. ఈవెన్ తర్వాత కూడా పాకిస్తాన్ బౌలర్స్ను క్షమించలేదు. వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ వికెట్కు కేవలం 9.5 ఓవర్స్లోనే 105 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్లో అయితే 2 ఎండ్స్ నుంచి కూడా రన్స్ చాలా క్విక్గా వచ్చాయి. మీరు లాస్ట్ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ పాకిస్తాన్ స్పిన్నర్స్కి అగెనిస్ట్గా స్ట్రగుల్ అయ్యారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ స్పిన్నర్స్ను రేవేటేశారు. ఎస్పెషల్ అబ్రార్ అహ్మద్కి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దెబ్బకి అతనికి ఫిట్స్ పోయాయి. ఈవెన్ వికెట్ తీసుకున్నప్పటికీ అతనికి ఫిట్స్ రాలేదు ఈసారి. అలాగే సయీం అయూబ్ బౌలింగ్ని చూసుకున్న మడత పెట్టేశారు. 3 ఓవర్స్కి 35 పరుగులు కొట్టేశారు. సో ఈ విధంగా మన టీమిండియా ఓపెనర్స్ అయితే ఏ పాకిస్తాన్ బౌలర్ను కూడా వదిలిపెట్టలేదు. అందరికీ సమన్యాయం చేస్తూ ఇచ్చి పడేశారు. అయితే పాకిస్తాన్ టీం షార్ట్ టైంలో 2 క్విక్ వికెట్స్ తీశారు. శుభ్మన్ గిల్కు మరోసారి ఒక మంచి ఇన్స్వింగర్ పడింది. అట్ ది సేమ్ టైం అతను కొంచెం అన్కంఫర్టబుల్గా కనిపించాడు, అంటే క్రాంప్స్ వచ్చినట్టుకున్నాయి. దీనివల్ల సరిగ్గా ఆడలేకపోయాడు. అలాగే తర్వాత సూర్య చూసుకున్న ఒకవైపు కొడదామనుకుంటే బాల్ ఇంకో వైపుకి వెళ్ళింది. సో విధంగా మన టీమిండియా అయితే 5 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. అనే టైంలో చూసుకుంటే పాకిస్తాన్ బౌలర్స్తో పాటు ఫ్యాన్స్ చాలా గంతులు వేశారు. కానీ ఇతర ఇంట్లో అభిషేక్ శర్మ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనలేదు. అతను కొడుతూనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ 2 వికెట్లు పడిన తర్వాత ఇంకా పెద్ద 6లు కొట్టాడు. సో మొత్తం మీద అభిషేక్ శర్మ అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టీంను ఒక లెవెల్లో కొట్టాడు. మరోసారి అతనికి బౌలింగ్ చేయాలంటే భయపడేలా వణికించేశాడు. అలాగే నోటుతో గెలికిన మనవాడు వెనక్కి తగ్గడు, రివర్స్లో మనకి ఇచ్చేస్తాడని చెప్పి ప్రూవ్ చేశాడు. సో అభిషేక్ శర్మ అయితే S400 అంటాడు. మీరు అతని మీదకి వెళ్ళినా లేకపోతే అతను మీ మీదకి వచ్చినా పోయేది మీరే. బట్ ఎనివే 13th ఓవర్లో అభిషేక్ శర్మ కొంతవరకు క్యారీడ్ అయిపోయాడు. అంటే లెగ్ సైడ్ వైపు గట్టి కొట్టే క్రమంలో ఒక ఆఫ్ సైడ్ బాల్ని కూడా లెగ్ సైడ్ కొట్టే ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ ఆఫ్ సైడ్ బాగా జరిగిద్దని ట్రాక్ చేశాడు. దీనివల్ల షాట్ సరిగ్గా కనెక్ట్ అవ్వక 74 పరుగుల దోటైపోయాడు. లేకపోతే ఈజీగా సెంచరీ కంప్లీట్ చేసి ఉండేవాడు. సో ఇలా అభిషేక్ శర్మ వికెట్ పడిన తర్వాత మన టీమిండియా బ్యాటింగ్ అయితే కాస్త స్లో అయింది. ఆ తర్వాత తిలక్ వర్మ మరియు సంజు శాంసన్ మధ్య పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అది రన్నే బాల్ పార్ట్నర్షిప్. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కొంతవరకు రిస్క్ ఫ్రీ గేమ్ ఆడారు. అంటే అలానే రన్నే బాల్ టార్గెట్ ఉంది కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకోకుండా సింగిల్స్ మీద డిపెండ్ అవుతూ వెళ్ళారు. బట్ ఎనివే సంజు శాంసన్ అయితే అంత ఫ్రీ ఫ్లోయింగ్ ఆడలేకపోయాడు. మరోసారి స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ 17 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. కానీ చివరిలో హార్దిక్ పాండ్యా వచ్చేరాగానే 4 కొట్టడం అండ్ తిలక్ వర్మ 6లు కొట్టడం జరిగింది. సో మొత్తం చివరిలో తిలక్ వర్మ అయితే గేమ్ను బాగా యాక్సలరేట్ చేసి మన టీమిండియాకు మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.
మళ్ళీ మరోసారి తిలక్ తన వెర్సటాలిటీని చూపించాడు. అంటే టీం అవసరాలు తగ్గట్టు అన్ని రకాల గేర్స్లో కూడా బ్యాటింగ్ చేయగలని చెప్పి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో మన టీమిండియా చేసింగ్ అయితే చాలా వరకు డామినెంట్గానే సాగింది. మధ్యలో మన వాళ్ళు కావాలని కొంచెం స్లోగా ఆడారు, కానీ అదర్వైజ్ గేమ్ ఇంకా త్వరగా ఫినిష్ అయిపోయేది. ఎనివే ఈ మ్యాచ్ అయితే ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే కాస్త ఇంట్రెస్టింగ్గానే సాగింది. అంటే మరీ పాకిస్తాన్ టీం పసికొండలో ఓడిపోకుండా కొంతవరకు కాంపిటీషన్ అయితే ఇచ్చారు. బట్ స్టిల్ వాళ్ళ బౌలర్స్కి మ్యాచ్ ఒక నైట్ మేర్ అని చెప్పుకోవాలి. అభిషేక్ శర్మ గట్టిగా నిలబడితే ఏమవుద్దో వాళ్ళకి క్లియర్గా తెలిసి వచ్చి ఉంటుంది. చూడాలి మరి అభిషేక్ శర్మ ఇచ్చిన షాక్ నుండి పాకిస్తాన్ టీం ఎలా తేరుకుంటుంది అనేది.